ఎన్ని పరాభవాలు, ఎంత నిరాశ, ఎన్ని నిట్టూర్పులు అన్నిటినీ దాటుకుని ఎట్టకేలకు సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ ఆరంభం నుంచి లీగ్లో ఉంటూ ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ చేతిలో కప్పును చూడాలన్న అభిమానుల కల ఇన్నేళ్లకు నెరవేరింది. కోట్ల మంది కళ్లప్పగించిన వేళ కష్టమనుకున్న మ్యాచ్ను ఆ జట్టు సాధించుకున్న తీరు అద్భుతం. అభిమానుల ఆశలకు రూపమిస్తూ ఐపీఎల్లో బెంగళూరు కొత్త ఛాంపియన్గా అవతరించింది. 200 సాధించినా కాపాడుకోవడం కష్టమైన పిచ్పై బెంగళూరు చేసింది 190 పరుగులే. ఎలిమినేటర్లో ఇదే మైదానంలో 200 పైగా స్కోర్ చేసిన ముంబై ఇండియన్స్ను ఓడించిన పంజాబ్కు ఈ లక్ష్యం ఒక లెక్క అనిపించింది. కానీ రజత్ పాటిదార్ సారథ్యంలోని బెంగళూరు బెదరలేదు. పంజాబ్కు కళ్లెం వేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. కృణాల్ పాండే, భువనేశ్వర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెరీర్ ఆరంభం నుంచి బెంగళూరు తరపునే ఆడిన ట్రోఫీని అందుకోలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్ చివర్లో తన అభిలాషను నెరవేర్చుకున్నాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ టైటిల్ని గెలిచాయి.